హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ మధ్యన ఏ సినిమా చూసినా సరే రాకెట్ లాంచ్ చేస్తారు చూడండి, అలా లాంచ్ అవుతున్నాయి మూవీస్ అన్నీ. చాలామంది హీరోలు పైకి వెళ్ళిపోతుంది, సూపర్ కలెక్షన్ తీసుకొస్తుంది, సినిమా బ్రహ్మాండంగా ఆడేస్తుంది అనుకుని వదులుతున్నారు. థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి తలకాయ నొప్పి. సినిమా తీసిన నిర్మాతకి డబ్బులు లేవు, కోట్లు వందల కోట్లు పెట్టి చేస్తున్నారు. పైకి వెళ్తున్నాయి, తుస్సుమంటున్నాయి సినిమాలు మాత్రం. 2-3 రోజుల్లో రివర్స్ తెలిసిపోతుంది. సినిమాల్లో అయితే కంటెంట్ ఉండడం లేదు. నరుక్కోవడం, చంపుకోవడం, బాంబులు వేసుకోవడం, 10 మందిని చంపేయడం, ఎంతసేపు ఇదే. ఒక గ్రాఫిక్స్ లేకపోతే బోర్ కొట్టేస్తుంది జనాలందరికీ. ఎప్పుడు ఒకటే ఇదా, ఒక రౌడీలా తయారవడం, ఒక మాఫియా లీడర్ కింద తయారవడం, ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. సొసైటీకి మనకు వచ్చే సినిమాలు అయితే మ్యాక్సిమం అడుగంటికి పోయినాయి, మైనస్ అనే చెప్పాలి. ఇలా 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలన్నీ అట్లా ఫ్లాప్ అయ్యి తుస్సుమరణంతో ఆ హీరోలకు ఛాన్సులు ఉండట్లేదు. ఈదుతున్నారు ఆ సినిమా రంగం అనే సముద్రంలో ఈదుకుంటున్నారు అంతే. అలా అక్కడక్కడ ఈదుకుంటున్నారు. ఒడ్డుకి ఎలా రావాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఒడ్డుకి రీచ్ అయిపోతున్నాయండి. 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు అవసరం లేదు. కంటెంట్ ఉండి చిన్న స్టోరీ తీసుకుని చిన్న బడ్జెట్లో సినిమా తీసేయచ్చు. అలా డేర్ చేసి నాని కోర్ట్ అనే సినిమా తీశాడు. బడ్జెట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? ఆశ్చర్యపోతాం మనం. మీరే కాదు, నేను ఆశ్చర్యపోయిన, ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంత తక్కువలో నా సినిమా 4 కోట్లు. సర్ప్రైజింగ్గా లేదా ఫ్రెండ్స్? 4 కోట్లతో సినిమా తీయచ్చు. ఎస్, ₹1,00,00,000 కూడా తీయచ్చు. 100 కోట్లు, 1000 కోట్లు, మీరు ఇన్ని డబ్బులు పోగేసి ఇంత లాభం వస్తే లాభం అండి. ఇంత డబ్బులు వేసి ఇంత లాభం వస్తే చాలు కదా. పోయే సినిమా ఏంటంటే నాని డేర్గా తీసిన సినిమా కోర్ట్. పక్కన నటిస్తే సినిమాలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 14న రిలీజ్ అయింది, నిన్న 16వ తారీఖు సినిమాకి పెట్టి 4 కోట్లు వచ్చేసినాయి. చాలదా? బ్రేక్ ఈవెన్ అయిపోయింది కదా. పెట్టిన డబ్బులు వస్తున్నాయా లేదా? వచ్చేసినాయి. తర్వాత సేఫ్. ఈ రోజు నుంచి వచ్చేయండి కలెక్షన్స్. ఈ లోపల మౌత్ స్టాక్ వెళ్ళిపోయింది జనాల్లో. సూపర్గా ఉంది సినిమా అయితే, బాగుందండి, చాలా బాగుంది. నిన్న నైట్ చూశాను. చిన్న సినిమా అని ఆలోచించద్దు ఫ్రెండ్స్, చాలా కంటెంట్ ఉన్న సినిమా, సొసైటీకి పనికొచ్చే సినిమా. మెయిన్గా టీనేజర్స్, స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. టీనేజర్స్ 10th నుంచి ఒక డిగ్రీ లోపు ఉన్న పిల్లలు చూడాల్సిన సినిమా అండి. ఫ్యామిలీస్తో పేరెంట్స్ కూడా చూడాలి ఖచ్చితంగా. ఇది ఒక అవేర్నెస్ అన్నమాట సొసైటీకి. మంచి మెసేజ్ ఇచ్చాడు. సినిమా అయితే చాలా డేర్గా తీశారండి. డేర్ అంటే ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ ఎక్కువ కదా అని ఆలోచించుకుంటే తీసేశారు. జనాల్లోకి వెళ్ళింది, కంటెంట్ బాగుంది, మౌత్ టాక్. నాకు వేరే వాళ్ళు బాగుందని చెప్పారు, నేను రాత్రి వెళ్ళాను. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్, అందరూ చూడొచ్చు. సుత్తుండదు సినిమాలు, ఒక లైన్లో లాగేస్తాడు ఫస్ట్ హాఫ్ అంతా. తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటా వైజాగ్లో, ఇంకొక అబ్బాయితో వాళ్ళలో పడుతుంది. ఆ అమ్మాయి మైనర్. ఆ అమ్మాయి ఫ్యామిలీలో వాళ్ళ బాబాయ్ కొద్దిగా పరువు ప్రతిష్ట, ప్రెస్టీజియస్, కొద్దిగా అహం ఇలాంటిది ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళం కదా మేము, సొసైటీలో ఒక టాప్ పొజిషన్లో ఉంటాం అనే అహం ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి జాబ్ ఏది చేయక చిన్న పనులు చేసుకుని ఒక షెడ్లో ఉంటా బతికేసే ఫ్యామిలీకి సంబంధించిన ఒక అబ్బాయితో లవ్లో పడుతుంది. లవ్ అంటే 2 sides అనమాట. యాక్చువల్గా అయితే అమ్మాయి సైడ్ ప్రపోజ్ చేస్తారు, తెలియని వయసు. దాంతో అమ్మాయి బాబాయ్కి తెలిసి అలాగైతే పోక్సో చట్టం పెడతాడు. పోక్సో చట్టం విని ఉంటాయి ఈ మధ్య. చిన్న పిల్లల్ని కనుక ఏదైనా చేస్తే వెంటనే పెట్టేస్తారు. బెయిల్ కూడా రాదు, 14 years జైలు. సివియర్గా ఉంటే లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన రామ్ జగదీష్ని చాలా మెచ్చుకోవాలండి. ఆయన్ని స్టోరీ జనాల్లోకి బాగా వెళ్ళిపోయేటట్టు, బ్రెయిన్స్లోకి మంచి మెసేజ్ ఇచ్చాడు. మంచి స్క్రిప్ట్తో సినిమా బాగా తీశాడు. ఆవిడ ఏముండదు సినిమాలో, కొట్టుకోవడాలు, ఎరిగా విలన్లు ఎవరూ ఉండరు. ఒకే ఒకటి యాక్షన్ ఆ సినిమాలో అండి. మెయిన్ సినిమాకి మొత్తానికి ఒకళ్ళ వల్లనే ఆ సినిమా ఏదన్నా ఉందంటే ఏకైక వ్యక్తి ఎవరంటే శివాజీ.
ఆ మధ్యన సినిమాల నుంచి తప్పుకున్న రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నారు. మంచి యాక్టర్, మంచి హీరో కింద వెళ్ళి మరి ఎందుకనో అప్పుడు ఇదైపోయి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. భయం వేస్తుంది మన శివాజీ అని అనిపిస్తుంది. ఆ యాక్షన్తో చంపేశాడు అసలు. ఆ డైలాగ్ డెలివరీ కానీ నిజంగా అంత న్యాచురల్గా చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ అండి శివాజీ గారికి. సినిమా మొత్తం నడిపించేశాడు. ఇంకా మిగిలిన యాక్టర్లకు వస్తే ఆ టీనేజర్స్ పిల్లలు బాగా చేశారు వాళ్ళ స్థాయిలో. చెప్పుకోవాల్సిన ఇంకొక పాత్ర ఎవరంటే హర్షవర్ధన్. అమృతం సీరియల్స్లో వచ్చాడు. తర్వాత ఆయన సినిమాల్లో కూడా మంచి యాక్టర్ అండి, ఎక్సలెంట్ యాక్టర్. కోర్టులో జనరల్గా ఉన్న కేసుని ఎమోషనల్గా మార్చేసి జడ్జిని కూడా మార్చేయడానికి ట్రై చేస్తాడు. అంత బాగా యాక్ట్ చేశాడండి సినిమా. ఇంకో క్యారెక్టర్ ఎవరంటే సాయి కుమార్ గారు, సీనియర్ అడ్వకేట్. అతని దగ్గర ఒక 10 మంది పనిచేస్తూ ఉంటారు. అందులో పనిచేసే ఒక వ్యక్తి మన ప్రియదర్శన్, సూర్యతేజ్ లాయర్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లైన్లో ఈ కేసు మీద రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లింగ్ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఏం జరుగుతుందా. సినిమా మొత్తం చూడండి, చూసి ఎవరికి చెప్పకండి ఫైనల్గా ఏం జరుగుతుందో ట్విస్ట్ అనేది. ఒక థ్రిల్లింగ్ అనిపించింది మూవీ చూసినంతసేపు. ఎక్కడ బోర్ అనిపించలేదు. మనం ఇన్వాల్వ్ అవుతాం. మనం ఇచ్చిన డబ్బులకి న్యాయం జరుగుతుంది. ఆ సినిమాలో చెప్తాడు చట్టాల్లో చదివే కాదు, చట్టాల గురించి కూడా అందరికీ తెలియాలని. పిల్లలందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ప్లస్ మన సిలబస్లో కూడా ఇవన్నీ పెట్టాలి. పోక్సో చట్టం కానీ ఇప్పుడు చాలా యాక్టులు, దిశ, శక్తి ఇలాంటివన్నీ పెడితే పిల్లలకు తెలుస్తుంది ఏం చేస్తే ఎంత ప్రమాదం అని. మొత్తం సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అందరూ చూడండి. ఏమీ బోర్ లేదు. మనం పెట్టిన డబ్బులకైతే న్యాయం జరిగింది. సినిమా అయితే చాలా చక్కగా ప్రజెంట్ చేసి జనాల్లోకి వదిలేరండి. సినిమా బాగా ఆడుతుంది. ఆల్మోస్ట్ 100 కోట్లు రావచ్చని నా అంచనా ఫ్రెండ్స్. అలా జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. సినిమా అయితే బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా అయితే రాలేదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది.